జయగిరిధారి దివ్యాత్మ స్వరూపులైన ఆత్మబంధువులందరికీ ముందుగానే నమస్కారం. మనం రామయోగి చిట్కాలనేటువంటి ఒక చిన్న గ్రంథం నుంచి చిన్న చిన్న పాటలు పాడుకుంటూ ఉన్నాం. మాది పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఉన్నప్పుడు నా చిన్నతనంలో చూస్తే అందరూ కూడా 4 గంటలకి నిద్ర లేచి పొలం పనులని, నీళ్లు తెచ్చుకోవడం అని, పశువులకు మేత అని అనేక రకాలైనటువంటి పనులు చేసుకుంటూ ఉండేవారు. కానీ ఈరోజు చూస్తే రాత్రిపూట 12 గంటల దాకా టీవీ చూడటం, లేదో ఎంతో ఆనందంగా కాలం గడుపుతూ నిద్రపోతూ ఉదయం పూట 8 గంటలకి నిద్రలేస్తూ ఉండేవారు. కానీ మరి ప్రకృతి అందాలు చూడాలంటే ఈ 2 కళ్ళు చాలవు. ఉదయం పూట నిద్రలేచి చూస్తే అక్కడ ఉన్నటువంటి పక్షుల కిలకిల రావాలు, అలానే పూల యొక్క సువాసనలు, నది యొక్క పరవళ్ళు, ఎంతో ప్రశాంతిగా ఉండేటువంటి గాలి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అది ఈ రోజుల్లో ఎవరికీ తెలియదు. అదిగాక ఎక్కడ సిటీల్లో ఉండటం ఎక్కువైపోయింది. పల్లెటూళ్ళన్నీ కూడా వదిలేసి ఆ సుఖాల కోసం వెళ్ళి అనేక రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా సుమారు 90 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు బతుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే 28-30 సంవత్సరాలకి హార్ట్ అటాక్లు అంట. భగవంతుడు ఇచ్చినటువంటి సూర్యుడిని మనం చూడకుండా, ఆ స్పర్శను మనకు తగలకుండా జీవిస్తే ఎంతకాలం జీవిస్తాం? ఒక్కసారి ఆలోచన చేయండి. మనం జీవిస్తున్నంత ఒక జీవితమేనా? పరమేశ్వరుడు అందించినటువంటి పంచభూతాలు ఏమున్నాయో వాటన్నిటితో మనం ఎంతవరకు అనుసంధానం అవుతున్నాం? దాని మీదనే గురుదేవులు అందించినటువంటి ఒక చిన్న పాట. భానుని వెలుగు గువ్వకు పిలుపు, తెలియని గూబకు దివి నలుపు. భానుని వెలుగు గువ్వకు పిలుపు, తెలియని గూబకు దివి నలుపు. బ్రహ్మమయము విశ్వము సర్వము, తెలియని వానికి భ్రమమయము. బ్రహ్మమయము విశ్వము సర్వము, తెలియని వానికి భ్రమమయము. గలగల పారును నదిలో జలము, గతుకుట మానదు సునకము. గలగల పారును నదిలో జలము, గతుకుట మానదు సునకము. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం. రామ రామ జయ రాజారాం, రామ రామ జయ సీతారాం.